హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే, క్రిందటి షార్ట్లో నేను చెప్పాను తేలినీలాపురం పక్షుల గురించి పూర్తి వీడియోను త్వరలో అప్లోడ్ చేస్తానని. దాని గురించే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. క్రిందటి సంవత్సరం ఏప్రిల్ నెలలో మా అమ్మాయికి జేఈ మెయిన్స్ పరీక్ష నరసన్నపేట కేంద్రం ఇచ్చారు. అక్కడికి నేను నా స్నేహితుడు భాస్కర్తో కలిసి వెళ్ళాము. వెళ్తే మాకు ఒక 4-5 గంటలు అక్కడ ఖాళీ సమయం దొరికింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇక్కడ టెక్కల దగ్గర తేలినీలాపురం ఉంది కదా, ఒకసారి చూసొద్దామని బయలుదేరాం. అప్పటికి ఏప్రిల్ నెల అయ్యింది. జనరల్గా పక్షులు ఫిబ్రవరి, మార్చి కల్లా అవి తిరిగి వెళ్ళిపోతాయనేసి మేము పుస్తకాల్లో, పేపర్లో చదివాము. పోనీ ఏదైతే అది అయింది, పోనీ ఊరినైనా చూసొద్దాం అనేసి ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ సమయానికి కూడా కొన్ని పక్షులు ఇంకా అక్కడే ఉన్నాయి. వాటి గురించి కొంత సమాచారాన్ని సేకరించి మీతో చెప్తాను ఈరోజు. ఇక్కడ పెలికాన్ పక్షులు, పెయింటెడ్ స్టార్క్ అనే 2 రకాల పక్షి జాతులు సైబీరియా, రష్యాలోని సైబీరియా నుండి మన శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం తేలినీలాపురంకి ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. ఎక్కడ సైబీరియా, ఎక్కడ తేలినీలాపురం? నేను గూగుల్లో సెర్చ్ చేస్తే 4800 కిలోమీటర్లు అనేసి చూపించింది. జీవుల మనుగడ కోసం సాగించే పోరాటంలో భౌగోళికంగా ఉన్న దూరాలు చిత్రంగా ఎలా చిన్నబోతాయో ఈ పక్షులు మనకి తెలియజేశాయి. ఈ వలస పక్షులు తేలినీలాపురంకి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ఆరంభంలో వలస వస్తాయి. శీతాకాలం ముగింపు దశలో వెనుతిరిగి వెళ్తాయి. అంటే జూలై, ఆగస్టు నెలల్లో వచ్చి ఫిబ్రవరి, మార్చి నెలల వరకు దాదాపు 6 మాసాలు ఉంటాయి అన్నమాట. ఇవి తేలినీలాపురం గ్రామంలోని చింత చెట్లపై గూళ్ళు కట్టుకొని ఉంటాయి. ఎందుకు చింత చెట్ల మీదే అంటే, చెట్లు ఎత్తుగా, దృఢంగా, గుబురుగా ఉండడం వల్ల ఆ చెట్ల మీద ఇవి ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఆ మధ్య తిత్లీ తుఫాను వల్ల చింత చెట్లు నేలకూలాయి. ఆ సందర్భంలో పెలికాన్ పక్షులకు నెలవు సమస్య అయింది, అంటే గూళ్ళు సమస్య అయింది. అవి వేరే వృక్షాలను ఆశ్రయించకుండా అదే గ్రామంలో పక్కపక్కన ఉన్న వేరే చింత చెట్లను ఎంపిక చేసుకొని దాని మీద గూళ్ళు కట్టుకున్నాయి. ఈ పక్షులు ఇంత ప్రయాసపడి సుదూర ప్రాంతమైన తేలినీలాపురం రావడం వెనుక వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే అవి జత కట్టడానికి అనుకూలమైన ఈ కాలం సైబీరియాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందట. కాబట్టి సానుకూల వాతావరణమే కాకుండా ఆహారం అందుబాటులోను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఉంటాయి అనుకుంటున్నాను. ఈ లక్ష్యంతో ఇక్కడికి వచ్చిన పెలికాన్ పక్షులు తమ సంతానోత్పత్తికి అనుకూలమైన ఈ ప్రాంతంలో గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి సంరక్షిస్తాయి. పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాటితో సైబీరియా ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతాయి. తేలినీలాపురం గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం ఉంది. అలాగే గ్రామానికి సముద్ర తీరానికి మధ్య అనేకమైన నీటి నిల్వలు, అంటే చెరువులు అయితేనేమి, చిత్తడి నేలలు అయితేనేమి చాలా ఉన్నాయి. అక్కడ నీరు దొరకడమే కాకుండా వాటికి కావలసిన ఆహారమైన చేపలు కూడా దొరుకుతాయి అన్నమాట. అందువల్లే ఇవి తేలినీలాపురాన్ని ఎంచుకోవడం. ఇక్కడకు 2 రకాలైన వలస పక్షులు వస్తాయని చెప్పాను కదా. వాటి పెలికాన్, వీటిని గోడ కొంగలు అని కూడా అంటారు. మరో రకం పెయింటెడ్ స్టార్క్, వీటిని కనుమ కొంగలు అని పిలుస్తారు. వీటికి మెడ కింద వేలాడుతూ సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. వాటిలో వేటాడిన చేపలను దాచుకొని తెచ్చి పిల్లలకు పెడతాయన్నమాట. ఈ ప్రయత్నంలో పొరపాటున ఆహారం అయినా లేదు దాని పిల్లలైనా సరే కింద పడితే తిరిగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోవు. ఆహారాన్ని అలాగే వదిలేస్తాయి, పిల్లల్ని కూడా అలాగే వదిలేస్తాయి. పోనీ ఎవరైనా తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఆ గూట్లో పెట్టినా సరే వాళ్ళు కిందకి తోసేస్తాయి, కానీ ఆ పిల్లల్ని మరి స్వీకరించవన్నమాట. పెలికాన్ పక్షులతో ఈ గ్రామ ప్రజలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. వీటి విసర్జితాల వల్ల వెలువడే దుర్గంధం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ వాటి పట్ల సానుభూతితో వ్యవహరిస్తారు. రాత్రివేళ అవి చేసే శబ్దాలతో వారికి నిద్రాభంగం అవుతున్నప్పటికీ ఓపికగా భరిస్తున్నారు. వేటగాళ్ళు కొందరు వాటిని చంపే ప్రయత్నం చేసినప్పుడు వేటగాళ్ళ నుండి స్వయంగా గ్రామ ప్రజలే రక్షణ కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా చాలా అద్భుతం కదా.
తేలినీలాపురం గ్రామ ప్రజలు వలస పక్షుల్ని తమ అతిథులుగా గౌరవిస్తారు. వాటిని ఆదుకోవడమే కాకుండా వాటి రాక తమకు అదృష్టమని కూడా భావిస్తారు. పక్షులు రాక వల్లనే పంటలు బాగా పండి మేలు జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు. ఈ నమ్మకం గట్టిపడడానికి యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన కూడా కారణమని తెలిసింది. 80-90 దశకాల్లో 2 సార్లు అనుకోని విధంగా పెలికాన్ వలస పక్షులు తేలినాలపురం గ్రామానికి రాలేదు. ఆ 2 పర్యాయాలు కూడా పంటలు బాగా పండలేదు. దీంతో తేలినేలాపురం పరిసర ప్రాంత ప్రజలంతా చాలా ఇక్కట్లు పడిన ఉదంతాలు చాలా ఉన్నాయట. తేలినాపురం వలస పక్షులు విడిది కేంద్రాన్ని కేవలం పక్షుల ఆవాసంగా మనం చూడకూడదు. దీనివలన పర్యావరణ పరిరక్షణ, ప్రజల మనోభావాలు, వలస పక్షులతో పెనవేసుకున్న వారి భావోద్వేగాలు, ప్రకృతి సమతుల్యతను కాపాడుతున్న జీవవైద్యం, ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం వారు ఒక వాచ్ టవర్ను కూడా కట్టడం జరిగింది. దానిపైకి మేము వెళ్ళి చూస్తే చాలా అందంగా కనిపించాయి పక్షులు. అప్పటికి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మేము ఎంతో ఆనందం ఫీల్ అయ్యాం. చాలా బాగున్నాయి ఆ వ్యూ అయితే మాత్రం. అలాగే అక్కడ ఈ గ్రామాన్ని కూడా మీరు చూడండి. ఇక్కడ గ్రామం పక్కనే ఉంది. మేము మామూలు కొద్దిసేపు ఉండడానికి అక్కడ పక్షుల అరుపులతో కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా వారు 24 గంటలు అలా ఉన్నా సరే అలా భరిస్తూ వాటిని కాపాడడం అనేది చాలా అభినందనీయమైన విషయం. అలాగే అక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మ్యూజియంలో ఈ పక్షుల తాలూకా చరిత్ర అంతా కూడా అక్కడ రాసిపెట్టి ఉంది. అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఆయన పేరు విశ్వేశ్వరరావు అనుకుంటాను. ఆయన మాకు కొన్ని విషయాలు తెలియజేశారు ఈ పక్షుల గురించి. ఆయన చెప్పిన విషయాలే మీకు ఇప్పుడు చాలా వరకు నేను చెప్పడం జరిగింది. అలాగే ఒక అబ్బాయి కూడా అక్కడ మాకు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి కూడా చాలా విషయాలు చెప్పాడు. ఈ పక్షుల్ని చూడండి, వీడియోలో చూస్తేనే ఇలా ఉన్నాయి. అదే మనం నిజంగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో. అదే ఆ సీజన్లోనైతే ఎప్పుడైతే జూలై ఆగస్టు నుండి ఫిబ్రవరి మార్చి వరకు ఏదైతే ఉందో ఆ మధ్యలోనే వస్తే ఇంకా చాలా ఎక్కువ పక్షులు ఉంటాయి. ఆయనే విశ్వేశ్వరరావు, ఇక్కడ కేర్ టేకర్ అనమాట. ఈ పక్షుల సమాచారం గురించి ఆయనకి చాలా వివరాలు తెలుసు. ఆయన మాకు చాలా విషయాలు చెప్పారు. అలాగే ఇది మ్యూజియం. ఈ మ్యూజియంలో ఇక్కడ ఈ పక్షుల చరిత్ర అంతా కూడా ఉంది. వీటి తాలూకా శరీర నిర్మాణం అయితేనేమి, వీటి ఆహార అలవాట్లు అయితేనేమి, ఇవి అంత దూరం నుంచి ఎలా వస్తాయి, ఇలాంటి చాలా విషయాలు అక్కడ వాటి గురించి అక్కడ బోర్డులతోటి దాని మీద రాసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా నిజంగా ఒకసారి తప్పనిసరిగా మనం విజిట్ చేయవలసిన ప్రదేశం ఇది. ఈ సీజన్ అయిపోయింది. ఈ సీజన్లో ఇంకొంచెం టైం ఉంది. ఇప్పటికైనా మీరు వెళ్తే మంచి పక్షుల్ని చూడేసే ఆనందం మీకు కలుగుతుంది. వీలైతే తప్పనిసరిగా అందరూ వెళ్ళి చూడండి. ఎందుకంటే మన శ్రీకాకుళం జిల్లాలోనే మనకి చాలా దగ్గరలోను టెక్కల దగ్గర తేలినేలాపురం అంటే చాలా దగ్గర. అలాంటి ప్రదేశంలో ఉండడం చాలా మనకి అదృష్టం. వీటి గురించి మొత్తం ఇక్కడ అంతా రాసిపెట్టి ఉంది. అలాగే కొన్ని నమూనాలు కూడా ఇక్కడ పక్షులు, మనుషులు తాలూకా అనుబంధం ఇవన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా తయారు చేశారు. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఏదైతే కాకరాపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రం అనుకుంటున్నారో దాన్ని రద్దు చేసి దీన్ని కొంచెం కాపాడవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ చింత చెట్లు కూడా ఇంకా ఎక్కువగా నాటించాలని నా అభిప్రాయం. అలాగే వాటి కింద వలలు కూడా కడితే ఆ పిల్లలు ఒకవేళ పడిపోయినా సరే మనమైనా